నీ హృదయంలోనే ఉన్నాడు. ఆయన నిన్ను దర్శిస్తున్నాడు. అక్క, చెల్లి, తల్లి, ఆయన నేను ప్రేమిస్తున్నాను. ఆయన ప్రేమ ఎంత గొప్ప తెలుసా? ఆయన దయ ఎంత గొప్ప తెలుసా? ఆయన ఆదరణ ఎంత గొప్ప తెలుసా? చెట్లు లేని బెట్టలు, నిజంగా ఎండ ఉంటుంది అక్కడ ఫలితం ఉండదు. అక్కడ రాళ్ళు ఉంటాయి, అక్కడ పెద్ద పెద్ద బండలు ఉంటాయి. కానీ దేవుడు నీ బండలు లాంటి హృదయాలు, మెట్టలు లాంటి హృదయాలను ఈరోజు నీతి ఊటగా మార్చబోతున్నా. దేవుడు నేను జోక్యం చేసుకుంటే, దేవుడు నేను జోక్యం చేసుకుంటే బండలు బద్దలు చేసే శక్తితో దేవుడిని మధ్యలోకి వస్తున్నాడు. పర్వతాలు తొలగినను, మెట్టలు తట్టరిగినను, నా కృప నిన్ను విడిపోదు అని నీ ఎందుకు జాలిపడి సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని దేవుడి రోజు నేను బలపరుస్తున్నాడు. అయ్యా, సిద్ధమా? నువ్వు సిద్ధమా? తల్లి, నువ్వు సిద్ధమా? లోక సంబంధంగా ఏడుస్తున్నావేమో, దుఃఖంతో ఉన్నావు, ఆకలితో ఉన్నావేమో, మార్గం అర్థం కాక స్థిరత్వం లేదు. దేవుడు ఈరోజు మార్గం చూపబోతుంది. ఆయన మార్గములలో, పురాతనమైన మార్గములలో పరిశీలించి నిలిచి ఉంటావా? దేవుడు బోధిస్తున్నప్పుడు ఆయనలో నిలిచి ఉంటావా? పడిపోయిన స్థితిలో ఉన్నావా? యెహెజ్కేలు యొక్క భక్తుడి యొద్దకు దేవుడు వచ్చి నీవు నిలబడు, ఎండిన ఎముకల మధ్యలోనికి నిన్ను నడిపించబోతున్నా. నువ్వు నిలబడి అనుభవం నీకుంటే దేవుడు నిన్ను వెతుకుతాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు, దేవుడు నిన్ను పరిపాలిస్తాడు. ఎండిన ఎముకల మధ్యలోనికి యెహెజ్కేలు భక్తుడిని నడిపిస్తున్నప్పుడు ఎముకలు లేచాయి, శక్తి పొందుకొని చర్మంలో కప్పబడి మా సైన్యంగా ఆ కార్యము అతని ద్వారా దేవుడు చేశాడు. ఎలా జరిగింది కార్యం? లోయల మధ్యలో నీటి బుగ్గ ఉడికింది. పరిశుద్ధాత్మ శక్తి ఎండిన ఎముకలను లేపింది. నీ ద్వారా కార్యం చేయబోతున్నాడు. నిన్ను మార్గంలో మేపబోతున్నాడు. ఓ రవశేఖరవ, నువ్వు గనుక ఏక మనసు ఉంటే, నీకు గనుక ఏక తాత్పర్యం ఉంటే, లక్ష్యం లేకుండా ఉంటే, నీ స్వభావం మార్చుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు వేడుకుంటున్నాడు. దేవుడు నేను వేడుకుంటాను. ఎంత గొప్ప కార్యం! యేసయ్య నేను బతిలాడుకోవడం అసలు ఇంతకంటే గొప్ప ధన్యత ఏమన్నా ఉందా? దేవుడు నేను బతిలాడుకుంటున్నాడు. నువ్వు వేడుకోవాలి, దేవా నీ చిత్తమునకు నేర్పువాలి. దావీదు భక్తులు అడుగుతున్నారు, మరి ఏదో మనస్సు ప్రభువా అడుగుతావా? పడతావా? ఈ మానవ మనస్సు నీకు రక్షణార్థమైన మార్గం వచ్చబోతుంది. ఆత్మ సంబంధమైన దుఃఖం నీ జీవితాన్ని మార్చబోతుంది.
పేతురు యోహాను వెంట పెట్టుకొని కొండపైకి ఎక్కారండి యేసు ప్రభు. అక్కడ ప్రకాశమైన వెలుగు వారి మధ్యలోకి దిగొచ్చి, అక్కడ ఏలియా వారి మధ్యలోనికి మోసే దిగొచ్చి వారి యొక్క ముఖముల మీద మహిమతో కప్పబడ్డారు. ఈరోజు నువ్వు కనుక ఏక మనస్సు, ఏకాంతపు అనుభవం, రూపాంతరం పొందితే అదే విధంగా దేవుడి యొక్క మహిమ, దేవుడి యొక్క ప్రకాశము మీ మీదికి వస్తుంది. 5 బుద్ధి లేని కన్యకలు, 5 బుద్ధి గలవారు, 5 సిద్ధపాటు లేదండి. సమయం ఉందనుకున్నాను. ఈరోజు నువ్వు సమయం ఉందనుకుంటున్నావేమో. సిద్ధపాటు లేకుండా నాకు అన్నీ ఉన్నాయి, నాకేమి కొనుగోలేదు అనుకుంటున్నావు. ఆత్మ సంబంధమైన ప్రార్థన, పట్టుదల, ఆత్మల పట్ల దప్పిక ఈరోజు నీవు కలిగి ఉంటావా? నువ్వు ఏ ఉద్యోగం అనొచ్చు, నువ్వు ఏ పని చేయి, నువ్వు ఏ కుటుంబంలో, ఏ కులంలోనన్నా ఉండు, దేవుడు కోరేదేంటి తెలుసా? నేను తప్పుగా ఉన్నాను, నా దాహం తీర్చే వాళ్ళు ఉన్నారా? యెషయా ప్రవక్త ఇప్పుడైతే ప్రకాశమైన వెలుగు అతని యొద్దకు వచ్చిందో, అయ్యో నేను పవిత్రమైన పెదవుల గలవాడని అని పశ్చాత్తాపడు ఆయన సన్నిధిలో సాగిలపడుతుండగా ఆకాశము నుండి ఒక అగ్ని యెషయా యొద్దకు వచ్చింది. ఈరోజు నువ్వు పశ్చాత్తాపడు, దేవుడు నీ మధ్యలోకి వస్తాడు. నీ బండలాంటి హృదయాన్ని దేవుడు బద్దలు చేస్తున్నాడు, నీటి మరుగుగా చేయబోతున్నాడు. అరణ్యమును ఎండిన జీవితాలను దేవుడు ఉరుకు జలముగా మార్చబోతున్నాడు. పొందుకో జీవ జలము బుగ్గ, జీవ జలపు ఊట దేవుడు. వారి దాహము, వారి సాక్ష్యము వాడిపోదు, వారి ఆత్మీయత కూలిపోదు. వారు నెలకు ఫలిస్తూనే, జీవ వృక్షము ఎలాగైతే నెలకు కాపు ఇస్తుంది, ఫలిస్తుంది. నది వల్ల నది ఆవల యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువ వల్ల తండ్రి చిత్త వృత్తి చొప్పున అది తిప్పబడినప్పుడు అనేకుల హృదయాలను దాహము ఈరోజు నీ ద్వారా అనేకుల హృదయాలను తెప్పరిల చేసే శక్తిని దేవుడికి ఇస్తున్నాడు. ఈరోజు దేనికి పనికిరాననుకుంటున్నారు? యోగ సంబంధంగా భర్త వీరికి, కుటుంబంలో నీపై నాయకుల వీరికి, నీపై వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళ వీరికి ధైర్యాలుగా ఉంటున్నావేమో. ఈరోజు మార్గానికి పొందితే దేవుడు నిన్నే నీటి బుగ్గలాగా మార్చబోతున్నాడు. అనేక దాహం తీర్చడానికి నిన్నే ఒక పాత్రలాగా సిద్ధపరచబోతున్నాడు. తెలుసుకో, ఈరోజు దేవుడికి దర్శనమవుతున్నాడు. నీ పడిపోయిన ఆత్మీయ స్థితిని దేవుడు లేవనెత్తబోతున్నాడు. నువ్వు కోల్పోయిన ఆత్మ ఫలాలు దేవుడిని నిరోధించి ఫలించే చెట్టులాగా, జీవ వృక్షంలాగా జయించిన వాడు ఆలయంలో జీవ వృక్షములాగా ఫలించబోతున్నాడు. స్తంభంలాగా ఫలించబోతున్నాడు. స్తంభంలాగా స్తంభానికి వాళ్ళు మంచి ప్రయోజకులాగా వారిని దేవుడు వాడుకోబోతున్నాడు. రభ రభ జమా చూడనగా
రావా జమాతో ఆత్మీయ నేత్రాలు తెరవబడుతున్నాయి. ఆత్మీయ నేత్రాలు తెరవబడుతున్నాయి. ఆత్మీయ నేత్రాలు తెరవబడుతున్నాయి. ముసుగు తీసివేయబడుతుంది. వారి హృదయము ప్రభు వైపు తిరుగుటతోడనే వారి ముసుగులు తీసివేయబడును. వారి ముసుగులు తీసివేయబడును. కొండ దిగి వచ్చే అనుభవం, కొండ ఎక్కే అనుభవం ఈ రోజు నుండి దేవుడికి ఇవ్వబోతున్నాడు. నువ్వు కొండ ఎక్కుతున్నప్పుడు దేవుని మహిమ, దేవుని ప్రకాశమైన వెలుగు నువ్వు పడుకోబోతున్నావు. ఈ రోజు నుండి తీర్మానం చే దేవుడి సన్నిధిలో ఏకాంతం అనుభవం, గంటల తరబడి రూపాంతరపు అనుభవం నువ్వు ఎప్పుడైతే అనుభవిస్తున్నావో దేవుని స్వరం, దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు దర్శనం ఇచ్చినప్పుడు, దేవుడు నేను వేపినప్పుడు, యెహోవా నా కాపరి, నాకు ఏమి సముద్రం, నా వింటే నిండి పొర్లుతున్నది, నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరుస్తుంది. ఈరోజు నీకు నీ శత్రువు అపవాది, నీ శత్రువు నీ విరోధి అపవాది, నీకు దేవుడు భోజనం సిద్ధపరుస్తున్నాడు, నిన్ను మేపుతున్నాడు. ఈ రోజు నుంచి నీకు దర్శనం సమృద్ధిగా, ఈ రోజు నుంచి వాక్యము నీకు సమృద్ధిగా ఇవ్వబోతున్నాడు. నీ ఆకలి సమృద్ధిగా, నీ దప్పిక సమృద్ధిగా దేవుడు తీర్చబోతున్నాడు. అవును, యేసయ్యతో సంబంధం దేవుడు బలంగా ఒక్కొక్కరిని దేవుడు ఉడికొల్పుతాడు. అవును ప్రభా, రోజు లోక సంబంధమైన దుఃఖము ఈరోజు పాటి పెడుతున్నాను దేవా. నా చింత యావత్తు నీ మీద వేస్తాను. నా చింత యావత్తు ఇది లేదు అది లేదు అని చికాకు పడడం, ఏడవడం, గయ్యాలిలాగా ఈరోజు నేను ప్రభువు యొక్క పశ్చాత్తాపడతాము. ప్రార్థన చేస్తుందా మధ్య వస్తే ప్రజలకి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేద్దాం, ఒప్పుకుందాం. దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. మన దాసులు నిలబెట్టుకొని దేవుడు మనతో మాట్లాడుతుండగా ఒప్పుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రమైనా పరిశుద్ధమైన దేవానికి ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తున్నాను ఆయన. యేసయ్యా నీకు వందనాలు. ఈ దినములు ప్రభు తండ్రి సమయంలో ప్రభు మాట్లాడి వస్తుండగా మధ్యాహ్న సమయంలో తండ్రి నీ పాదాలు వస్తున్నాను ఆయన. మీరు మాతో మాట్లాడడానికి నీకు